10-26 వేసాం. 10-26 వేసుకున్నారు. సొసైటీలో ఇప్పుడు 10-26 ఎన్ని కట్టలు వాడారు? ఎంటెక్ ఎన్ని లెక్కన వాడారు ఎకరాకి? 2 బ్యాగులేమో ఎంటెక్ వేసామండి. ఒక 10-26 వచ్చేసి 2 బస్తాలు వేసాం. అప్పుడు మాకు తెలియలా. తర్వాత ఇంకో చేయడానికి ఒక్క కట్టాను, అవి 2 వేసాం. అది ఇది ఒకే రకంగా ఉంది. ఇప్పుడు మనము రిజల్ట్ పరంగా అయితే మీరు బాగుందంటున్నారు. మనం ఇదే రిజల్ట్ ని పక్క రైతుకి చెప్పుకోవాలనుకుంటే మనము ముక్క పరంగా గమనించి ఏం చెప్పగలుగుతున్నారు? చెప్తా. అదే ఇప్పుడు నేను 2 ఎకరాలకు అయిన తర్వాత మా తమ్ముళ్ళకి చెప్పా, వాళ్ళు వేసారు. మరి ఇప్పుడు అంతా కట్టింగ్ లో ఉండారు. మనల్ని మీ చేను ఏం తింటుందని అడిగితే నేను 2-3 చెప్పా మా చేయలేమటోళ్ళకి. వాళ్ళు కూడా తెస్తా ఉన్నారు. మన తురవపాలెం సొసైటీలో నేను తెచ్చాను, వేసాను. నీ చేను ఏం తెస్తుందని అడుగుతుంటే నేను చెప్పానండి. అది అంటే మీ పొలాన్ని పక్క రైతులు కూడా చూస్తా ఉంటే ఇట్లా వాడాము అని చెప్పి మీరు చెప్తున్నారు అన్నమాట. అడిగితే చెప్పాము మేము. చెబితే వాళ్ళు కూడా వేస్తా ఉన్నారు. అయితే ఇది ఫస్ట్ ఇయర్ అయితే ఇంకా బాగుంటది. మాకు అప్పుడు దాకా తెలియలేదు. ముందు ఫస్ట్ 2 ఎకరాలకు వేసాం మాకు సొసైటీలో చెబితే. అయితే మీరు వేసిన దగ్గర తర్వాత మీ అన్నలు కూడా చూసి మొత్తం మీద 10 ఎకరాలకి వాడారు. అంటే దగ్గర 70 కేజీలు వాడారు. అంటే మళ్ళీ మీరు రెండోసారి వాడతానికైనా కానీ ఈసారి ఏదైనా కానీ మంచిగా ఉందని అంటారు రిజల్ట్ పరంగా. ఉందండి. సో ఇప్పుడు ఈ ఫార్మర్ పరంగా ఏంటంటే మీ పేరు ఏంటన్నా? నా పేరు పాములయ్య గారు కూడా మన తురవారిపాలెం సొసైటీ దగ్గర నుంచి తీసుకొచ్చేసారనమాట. సో ఈయన చూసి కూడా వీళ్ళ బ్రదర్స్ అనే వాళ్ళు మొత్తం మీద 10 ఎకరాలకి వేసారనమాట. వీళ్ళని చూసి కూడా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కూడా అడుగుతా కొంచెం ఎక్కడ తెచ్చారు, ఏంటి గ్రోతింగ్ ఎట్లా వచ్చింది,